ఈరోజు అడ్మినిస్ట్రేషన్ సజావుగా సాగుతుంది అనుకునేటప్పుడు దాన్ని ఏదో రకంగా బురద జల్లాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యం అంటే మనం ఇందులో చేస్తున్నారని మనం అనుకుంటున్నాం, కానీ కర్నూలు లాంటిది దురదృష్టకరమైన బస్సు దుర్ఘటనని కూడా వాళ్ళు రాజకీయ నేపథ్యం వాడుకొని ఏదో రకంగా బురద జల్లాలని చూసే వాళ్ళు అంతకన్నా హీనం ఏదైనా ఉంటుందా? ఉండదు కదా. సో ఈరోజు ఈ తుఫాను విషయంలో ఎవరిని ఇంత అలర్ట్గా ఉన్నవాళ్ళు అసలు అక్కడ వాయుగుండం మాకు ఐడెంటిఫై అయిన వెంటనే వితిన్ మనకి 27th నుంచి 28th 29th ఈ 3 రోజులు ఉంటుందంటే సార్ దుబాయ్కి వెళ్ళక ముందు నుంచి కూడా మమ్మల్ని అందరినీ అలర్ట్ చేసి దుబాయ్ నుంచి కూడా మమ్మల్ని మానిటర్ చేసుకుని వీడియో కాన్ఫరెన్స్లు కానీ టెలికాన్ఫరెన్స్లు కానీ తీసుకొచ్చుకొని అందరూ ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతటినీ కూడా అలర్ట్ చేసి ఈ రోజు ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనడానికి ప్రభుత్వ యంత్రాంగము అదేవిధంగా పొలిటికల్ వింగ్ అంతా కూడా మనం సన్నద్ధంగా ఉన్నామంటే బికాస్ ఆఫ్ సివిఎన్. సో అది మర్చిపోయి ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో ఏదో వ్యూవర్షిప్ గురించి అని చెప్పి ఇష్టానుసారంగా థంబ్నెయిల్స్ పెట్టుకుని ప్రజలను భయాందోళన గురి చేసే పరిస్థితులు కనిపించకూడదని నిన్న కూడా మేము హెచ్చరికలు జారీ చేసాం. అటువంటి వాళ్ళు ఎవరు ఉంటే కనుక కంపల్సరీ చర్యలు ఉంటాయి.